దాపడదో ఒలపడదో ఉరగా పెడితే మునుగానే పెట్టి కూర్చున్నట్టుగా కూర్చుతా ఆడ ఢిల్లీలో. ఇలా కథ ఇట్ట ఉంది. సరే ఇటు మారితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి, ఇండియా కూటమి అభ్యర్థిగా అనూహ్య ఎంపిక. తెలుగు ఉపరాష్ట్రపతికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పబ్బతి పడుతుండు. ఇప్పుడు ఈ కోలియాకు పోటీగా ఎన్డీఏ వాళ్ళు ఏం చేసిర్రు, తమిళనాడులో ఉన్న రాధాకృష్ణన్ కోలియాగని లైన్లో దింపిర్రు. ఇక ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పొలిమేర ఆటగినది పెద్ద మనిషిది. రంగారెడ్డి జిల్లా పొలిమేర ఈయన ఇదివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా చేసిండు. ఇక చిన్న ఇక్కడ ఉంది, ఈయన జీవిత కథ మొత్తం ఇక్కడ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఇండియా కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఎవరు ఊహించని విధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న అధికార పక్షం ప్రయత్నాలకు ప్రతిపక్షాలు గండి కొట్టినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో విశేషమైన అనుభవం ఉంది. ఆయన 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో వకీల్ చదువు చదివి ఇక అట్లా లాయర్గా చిన్న కోట్లకి వెళ్ళి అట్లా హైకోర్టు కాడికి వెళ్ళి అట్లా సుప్రీంకోర్టు దాకా పోయిండు. 2011లో ఇక కొలువు దిగి ఇక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తెర మీదకి వచ్చిండు. ఇండియా కూటమి అభ్యర్థి ఎవరు, జస్టిస్ మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. చూడాలి మరి ఇక ఇంట్లో ఇప్పుడు ఇక నిన్న రేవంత్ అయ్యా ఇక టీవీలని మొత్తం పిలిపించుకునే ఇంటికి మీరు ఎట్ట చేస్తారో ఏం కథో పక్క మనం ఈసారి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలి. సుదర్శన్ రెడ్డికే మీరు ఓట్లు వేయాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోరి. మన తెలుగోడు, మన తెలుగు బిడ్డ, అవకాశం వచ్చింది. దక్షిణ భారతదేశం నాయకులది ఏం అవా నడుస్తుంది, మొత్తం ఉత్తరాది మొత్తం ఉయ్యాలు ఊతుంది. మరి మనం అంటే ఆయన కూడా రాధాకృష్ణ కూడా దక్షిణ భారతదేశమే, తమిళనాడు. కాకపోతే ఏంటంటే ఇక మన తెలుగు బిడ్డోడు కదా అనేది ఇప్పుడు రేవంత్ అయ్య ఇంటికాడ నిన్న దద్దరిలా మోద మోగించుడు ముచ్చట్లు. ఇక ఇంట్లో ఎర్ర జెండా కోలియాగలు కూడా, బీఆర్ఎస్ కోలియాగలు కూడా మీరు పెద్ద మనిషికి మీరు ఓటు వేయాలి, ఈయనది మరి ఉపరాష్ట్రపతిగా మనం చూడాలి అనేది ఇక మరి రేవంత్ అయ్య అనుకొస్తుండు. ఇక అవసరమైతే నేను కేసీరావయ్య కాడికి పోతా, ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటుడు కదా, ఇక ఎర్రవల్లి బాయి కాడికైనా పోయి కలుస్తా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే దీని గురించి మాట్లాడతా, ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడతా, మరి ఆయన సలహా కూడా నేను పాటిస్తా అనేది కూడా రేవంత్ అయ్య అనుకొస్తుండు. చూడాలి మరి ఎట్టెట్టవుతుందో. కొద్ది అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలుస్తా అంటుండు. తెలుగు ఉపరాష్ట్రపతికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్టు. రాజ్యాంగ పరిరక్షకుడనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక. చూడాలి మరి ఇక అందరికైతే ఇక మొరో మొత్తుకొని చెప్పిండు.